ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అనకాపల్లి దశ మారుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వారాహి విజయ్ బేరీ యాత్రలో భాగంగా ఆదివారం అనకాపల్లి నెహ్రూ చౌక్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మూతపడిన చక్కెర కర్మాగార పునరుద్ధరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మన ముందున్న సవాళ్ళని, కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతానన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన పోరాడుతోందని, అధికారం కోసం కాదని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా ఇండియాలో వ్యాపారవేత్తలు కూడా రంగంలోకి దిగుతున్నారట. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అంబానీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆంధ్రప్రదేశ్లో రంగంలోకి దిగుతున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే వారాహి విజయ్ బేరీ యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అనకాపల్లి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. జలగల మధురం జంక్షన్ సమీపాన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చారు. ఆయనకు బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, జనసేన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగేంద్ర జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పిలా గోవింద సత్యనారాయణ, టీడీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు పరువురు ఘనస్వాగతం పలికిన విషయం విదితమే.